ఖమ్మం నగరంలో మంత్రుల అండదండలతో రౌడీగా మారిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుకాణ యజమానిపై నిన్ను చంపేస్తా అంటూ అసభ్య పదజాలంతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు అదనంగా క్రాకర్స్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. కానీ తన షాపుకు పోటీగా ఖమ్మంలో మరొక క్రాకర్ షాప్ ప్రారంభమవడంతో ఆ వ్యాపారిపై దాడి చేశాడు. పాల్వంచ నుంచి వచ్చి షాపు పెడతావా, బ్రతకాలని లేదురా అంటూ బూతులు తిట్టి షాపు తొలగించకపోతే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా ఏసీపీకి ఫోన్ చేసి షాపు తొలగించాలని ఆదేశాలు జారీ చేశాడట. మంత్రుల అండదండలతో అతడు రౌడీలా వ్యవహరిస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగి ఇంతలా ప్రవర్తిస్తే మాకు న్యాయం ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దొంగ అమ్ముకుంటా డూప్లికేట్ సరుకు అమ్ముకుంటా రేటు పెట్టారు. 350 50 తెచ్చి పాంప్లెట్ తీసుకో, పాంప్లెట్ తెచ్చి పాంప్లెట్ అండి కంపెనీ మెయింటైన్ చేయాలి. పెట్టారా సర్టిఫికేట్ రేట్ అంతే చూపెట్టు చూపెట్టు సర్టిఫికేట్ కస్టమరా? అవును. నాకున్నందువరకే అంతే సార్. మొత్తం అందరూ నువ్వు భావంతులు వచ్చి సంబంధం వచ్చి నేను ఆగండి. ఎవరు కదా రోజు మాట్లాడడం బూత్ రావద్దు. నువ్వు భావంతులు ఇక్కడి నుంచి అయ్యా మాట మాట్లాడతావు. దొంగ మాట దొంగ ఎందుక కాదు పక్క రేటు అది కాదు. రేటు తగ్గించి అమ్ముతున్నామని గొడవ చేస్తారు. పక్కన ఇక్కడ వాళ్ళు కాదు, పక్కన కాదున్నారా? అది కాదు పక్కన కదా. రేట్ తగ్గించాలని గొడవ అవుతున్నాయి. ఏ రేట్ తగ్గించారు? మొన్న నీ షాప్ కూలిపోయింది పెట్టింది. ఏ మందులు పెట్టకుండా మంచిగా